మిర్చి సినిమాతో టాలీవుడ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కొరటాల శివ. మెసేజ్తో పాటు మాస్ ఎలిమెంట్స్ ఇవ్వటంలో ఆయన స్టైలే వేరు. అయితే కెరియర్ మొదలై 16 ఏళ్లవుతుందా? కొరటాల తీసింది మాత్రం కేవలం 6 సినిమాలే. ప్రతి సినిమాకు భారీ గ్యాప్ తీసుకునే కొరటాల ఇప్పుడు రూట్ మార్చబోతున్నాడా? దేవర్ సెకండ్ పార్ట్ కంటే ముందే నందమూరి బాలకృష్ణతో ఒక భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ వద్దనుకున్న కథతో బాలయ్యను ఒప్పించారా? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే భరత్ అనే నేరు తర్వాత చిరంజీవి గారి కోసం 1.5 ఏడాదిన్నర వెయిట్ చేశారు. ఆచార్య రిజల్ట్ తర్వాత మళ్లీ దేవర స్క్రిప్ట్ సెట్ చేసుకోవటానికే చాలా టైం పట్టింది. ఇప్పుడు దేవర హిట్ అయినా తారక్ తన డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉండటంతో దేవర సెకండ్ పార్ట్ పట్టాలెక్కటానికి ఇంకా టైం పట్టేలా ఉంది. అందుకే ఈ గ్యాప్లో ఖాళీగా ఉండకుండా మరో సినిమాను లైన్లో పెట్టాలని కొరటాల నిర్ణయించుకున్నారు. టాలీవుడ్ లేటెస్ట్ సమాచారం ప్రకారం కొరటాల శివ తన నెక్స్ట్ మూవీ బాలయ్య బాబుతో చేయబోతున్నారట. గతంలో పవన్ కళ్యాణ్ కోసం ఒక కథను సిద్ధం చేస్తే కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే కథలో కొన్ని మార్పులు చేసి బాలయ్యకు వినిపించగా ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. మరి దేవర్ లాంటి మాస్ హిట్ తర్వాత కొరటాల బాలయ్య కాంబో అంటే అంచనాలు మామూలుగా ఉండవు కదా. బాలయ్య గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయాల్సి ఉంది. నిజానికి అది ఒక హిస్టారికల్ స్టోరీ కావాలి. కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల దాన్ని కాస్త పక్కన పెట్టి ఒక పక్కా కమర్షియల్ స్టోరీ సిద్ధం చేయమని గోపీచంద్కు బాలయ్య చెప్పారట. ఆ సినిమా మార్చిలో మొదలైతే అది పూర్తవగానే కొరటాల శివ ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చే అవకాశం ఉంది. తారక్ తన ప్రాజెక్ట్స్ అన్నీ ఫినిష్ చేసి దేవర్ సెకండ్ పార్ట్ షూటింగ్లో జాయిన్ అవ్వటానికి టైం పట్టేలా ఉంది. అందుకే కొరటాల ఈ గ్యాప్లో బాలయ్య సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత ఎన్టీఆర్తో దేవర్ సెకండ్ పార్ట్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇలా చేయడం వల్ల కొరటాల కెరియర్ మళ్లీ స్పీడ్ అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సో అబ్బాయి తర్వాత బాబాయిలి డైరెక్ట్ చేయబోతున్న కొరటాల శివ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. మరి ఈ కాంబో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.